హాయ్ అండి, నేను ఈరోజు శ్రీ సాయి పూజ సామాగ్రికి అయితే వచ్చానండి. ఇక్కడ అన్ని రకాల పూజ సామాగ్రి లభిస్తుందండి. రుద్రాక్షలు, జెమ్ స్టోన్, మాలలు, స్ఫటిక శివలింగాలు, ఇంకా విగ్రహాలు కూడా ఉంటాయండి. వీళ్ళది ఆన్లైన్ షాపింగ్ అయితే ఉందండి. www.srisaipujasamagri.com అని 2 బ్రాంచెస్ ఉన్నాయండి, సికింద్రాబాద్ అండ్ అమీర్పేట్. నేనైతే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి తిలకం కోసం అయితే వెళ్ళానండి. ఇంకా కొన్ని రెగ్యులర్ పూజ ఐటమ్స్ కోసం అయితే వెళ్ళాను. ఈ తిలకం గురించి విన్నానండి, అది అక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ట్రై చేయడానికి అయితే వెళ్ళాను. లక్కీగా దొరికిందనమాట. మన పిల్లలందరూ బాగా చదువుకోవాలని అందరికీ ఆశ కదండి. ఒక్కోసారి వాళ్ళు చాలా మారం చేస్తుంటారు చదవడానికి. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము వాళ్ళని చదివించడానికి, కానీ అయినా వాళ్ళు ఒక్కొక్కసారి సరిగ్గా చదవరు అనమాట. వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యరనమాట. అటు ఇటు తిక్కులు చూస్తుంటారు. కొంచెం మనకి మనశ్శాంతి కూడా తగ్గుతుంటది అనమాట వాళ్ళు అలా చేయడం వల్ల. ఈ సాయి పూజ సామాగ్రికి వెళ్ళైతే అండి సరస్వతి అమ్మవారి తిలకాన్ని అయితే తీసుకొచ్చానండి. ఈ తిలకము రెగ్యులర్ కుంకుమలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ ఉందండి. అంటే డిఫరెంట్ గా ఉంది సువాసన. సరస్వతీ తిలకము మనో మేధో శక్తులను మేల్కొల్పి జ్ఞాన వృద్ధితో విద్యారంగ విజయాలను, సరస్వతీ కటాక్షాన్ని సిద్ధం చేసే తిలకమే ఈ సరస్వతీ తిలకం అండి. ఈ తిలకము విద్యార్థులే కాదు, వయో లింగ భేదం లేకుండా విజ్ఞానాన్ని ఆకాంక్షించే వ్యక్తులు అందరూ నిత్యం ధరించదగిన కుంకుమ ఈ జ్ఞాన సరస్వతీ తిలకము. ఈ తిలకం తయారీకి తులసి, చందనము, సరస్వతి మొక్క అయిన బ్రాహ్మీలతో కలిపి తయారు చేస్తారంటండి. దీనిని ధరించడం వల్ల మనకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందంట, జ్ఞానకాంక్ష వృద్ధి చెందుతుందంట, లక్ష్యంపై మనోశక్తి కేంద్రీకృతం అవుతుందంటండి. మనకి లక్ష్యం యొక్క మార్గం కనిపిస్తుందంట, విజయం పరంపర ప్రారంభం అవుతుందని చెప్పారండి. కాబట్టి మనం పిల్లలకి పెట్టచ్చు, మనము పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే జ్ఞాపక శక్తి అనేది మనకి ఉండాలి కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.